హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే జిలేబీలు ఇంట్లో సులభంగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మామూలుగా స్వీట్ షాప్లో దొరికే జిలేబీలు మైదాతో చేస్తారు. నేనైతే కొంచెం హెల్తీగా చేద్దామని మైదా వాడకుండా చేశాను. చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికోసం ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. దీన్ని మెత్తని పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు వేరొక గిన్నెలోకి తీసుకుంటున్నాను. అందులోనే 1/2 కప్పు పులిసిన పెరుగుని వేసుకుంటున్నాను. అందులో వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా విస్కర్తో కలుపుకోవాలి. వాటర్ పోసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ పలచబడకుండా మరీ గట్టిగా ఉండకుండా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. దీన్ని ఒక 20 నుండి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. వేరొక ప్యాన్ తీసుకుని అందులో నేను 1.5 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. అందులో వాటర్ యాడ్ చేసుకుని ఇలా కలుపుతూ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అందులోనే చిటికెడు ఇలాచి పొడి, నేను ఎల్లో ఫుడ్ కలర్ కొంచెం వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే వేసుకోకున్నా పర్వాలేదు. షుగర్ సిరప్ లేతగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది, ముదిరిపోకుండా చూసుకోవాలి. చల్లారాక చిక్కబడకుండా నేను అరచెక్క నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిలో నేను కొంచెం బేకింగ్ సోడా, అందులోనే చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు నేను ఆయిల్ కవర్లో వేసుకుంటున్నాను. పాల ప్యాకెట్ కవరు, ఆయిల్ కవరు మీకు నచ్చితే ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా మూలని ఇలా చివర్లో కట్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక షుగర్ సిరప్లో 1 నిమిషం పాటు ఉంచుకొని తీసేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం, షుగర్ సిరప్లో వేసుకోవడం రెండు ఒకేసారి చేసుకుంటూ ఉండాలి. చల్లారాక వేస్తే అవి షుగర్ సిరప్ సరిగ్గా పట్టుకోదు. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. జిలేబీలు ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా అండి. హెల్తీగా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ పలచబడ్డ గట్టిగా వచ్చిన జిలేబీలు సరిగ్గా రావు అండి. అంతే అండి, ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే జిలేబీలు రెడీ అండి. వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.